మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత. నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్లు వాచిపోతుంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందా? తొందరగా ఏదొకటి తేల్చి కొంపచేరు. చేయి కాల్చుకోలేక చస్తున్నాను. కోపంతో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు. మాట్లాడటమే కుదరలేదు. మెల్లగా అంది, మేనమేషాలు లెక్క పెట్టకు. రాత్రికి ఇద్దరు కొంపచేరగానే అమీ తుమ్మి తేల్చేసిరా. శుభంగాడు స్కూల్కి వెళ్తున్నాడా? నువ్వైనా వాడితో తెలుగులో మాట్లాడు. అక్షరాలు దిద్దించు. ఇవాళే వాళ్లతో మాట్లాడు. ఓకే, ఇక ఉంటాను. ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత. ఏమిటో ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పదవుల్లో రాణిస్తున్నారు. కానీ జీవితంలో ఓడిపోతున్నారు. కారణాలు వెతికితే ఏమీ కనిపించడం లేదు. పైగా వారి దగ్గర చూపే ఓర్పు జీవిత భాగ్యస్వామి దగ్గర చూపలేకపోవటం. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు ప్రవర్తించడం చూస్తే వీళ్ళకింకా మెచ్యూరిటీ రాలేదనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా? ఇంట్లో వాళ్ళ మాట వినాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ తెలీదా? 30 ఏళ్ల మురిపెం అయినా ఉద్యోగానికిచ్చే ప్రాధాన్యత చేజారితే పొందలేని జీవితానికి ఇవ్వటం లేదు. ఎందుచేతనో ఆలోచనలో 6 నెలల వెనక్కి వెళ్ళింది సుజాత. కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాలు కాళ్ల కింద చోళ్లు పోసింది. ఒంట్లో నెత్తురు ఆవిరైన భావన. నోట్లోంచి మాట రాలేదు. స్పీకర్లోంచి కొడుకు మాటలు విన్న భర్తది అదే పరిస్థితి. ఇదేమిట్రా ఈ నిర్ణయం? ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేస్తున్నారు కదా, మరిప్పుడు ఇదేంటిలా? తడబడుతూ ప్రశ్నించింది సుజాత. కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి అది కాదురా, ఇదేం బొమ్మల పెళ్లి కాదుగా. కావాలనుకున్నప్పుడు బొమ్మలకు దండలు వేసి, అక్కర్లేదనుకుంటే బొమ్మలను తీసుకెళ్ళిపోవడానికి పెళ్లి ముగ్గురి బతుకులు ముడిపడి ఉన్న జీవితం అంది సుజాత. మాకు ఈ డైలాగులు తెలుసు, మేము సినిమాలు చూస్తాం, మాకు చెప్పలేదేం అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పాం అంతే. కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి. ఓహో, మాకు తెలియజేస్తున్నావన్నమాట. సరే, మరి శుభంగాడి గురించి ఏం ఆలోచించారు? మీ అత్తవారికి ఈ విషయం తెలుసా? ఆలోచించడానికేముంది? వర్ష ఇష్టం. తనకెలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది. ఇదేం ప్రపంచంలో పదో వింత కాదు. అందరూ చేస్తున్నదే మేము చేస్తున్నాం. ఓకే బాయ్. ఎంత సులువుగా చెప్పాడో. ఆ పాట సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ కాలం పిల్లలకి అంతా తొందరే. ఏమైనా అంటే డిజిటల్ యుగం, ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం. ఏమిటే నీ కొడుకు వాగుతున్నాడు? మన ఇంటా వంటా ఉందా ఇది? రేపు నలుగురిలో తల ఎత్తుకు తిరగాలా వద్దా? లవ్వు గివ్వు అని తమిళ పిల్లని తెచ్చి నెత్తిన పెట్టాడు. వద్దురా మనకి ఇలాంటివి అని చెప్పడం పోయి, కాలం మారిందండి, పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టప్రకారమే జరగాలి అని తందానా పాడావు. ఇప్పుడు విడాకులు అంటున్నాడు. వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత. శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య కానీ ఇలా అరుచుకుంటే లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియ్యాల వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేతిలోకి తీసింది. నెంబర్ నొక్కక ముందే వియ్యంకుడి నెంబర్ ఫ్లాష్ అవుతూ రింగ్ అయింది మొబైల్. ఓ మారు కలిసి మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నారు. ఈ లోపున సుజాత కోళ్ళకి ఫోన్ చేసింది. ఎన్నో రకాలుగా అడిగినా సారీ అత్తమ్మ, రోజు గొడవలు పడుతూ ఎడమొహం పెడమొహంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదని నిర్ణయానికి వచ్చా అంటుందే తప్ప మరో మాట లేదు. కొడుకును కదిపితే తనే విడిపోదాం అంది. అలా అన్న తర్వాత ఇంకేం మిగిలింది? నేను సరే అన్న అంటాడు తప్ప మరో మాట లేదు. వియ్యంకుడికి 50 ఏళ్లకి లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు. ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది. మనోవ్యాధికి మందేది? ఆరోగ్యరీత్యా కదల్లేని పరిస్థితి వాళ్ళది. ఉద్యోగ బాధ్యతలతో కదల్లేని పరిస్థితి భర్తది. అయినా ఇలాంటి సున్నితమైన విషయాల్లో భర్త తలదూచకపోతేనే మేలు అనుకుని 10 ఏళ్లకే వీసా ఉన్న సుజాత 11వ రోజున అమెరికా చేరుకుంది. అప్పట్నుంచి తీరుబాటుగా కూర్చుని పిల్లలతో మాట్లాడాలని చూస్తుంది. పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఆఖరుకు భర్త చెప్పినట్లు 6 నెలలు ఉత్తినే గడిచిపోతాయా? అసలు వాళ్ళు తన్ని మాట్లాడనిస్తారా? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో. నానమ్మ ఎక్కడున్నావు? నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకొచ్చేసిందిగా. విను. ప్రాంప్టింగ్ లేకుండా చెప్తే 5 క్రెడిట్స్ వస్తాయిగా. స్కూలు యూనిఫామ్లో పరిగెత్తుకు వచ్చాడు శుభం. ఉండు నాన్నకి హగ్, కిస్ ఇచ్చేసి వస్తా అంటూ తండ్రి గదివైపు పరిగెత్తాడు. వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు. అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి.
అమ్మా నాన్నల ముద్దు మురిపాలతో పెరిగినవాడు. వీక్ డేస్లో అమ్మ దగ్గర, వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలని తెలిస్తే ఏమవుతాడు? వాడి భవిష్యత్తు ఏమిటి? తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల్లా వాడు సంఘ విద్రోహిగా మారతాడా? తలచుకుంటేనే దడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి. ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటలతో మునిగిపోయింది సుజాత. ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతుందని అప్పటికి సుజాతకి తెలీదు. నానమ్మ అంటూ కాళ్లకు చుట్టుకుని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవడిని ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతకి. ఏమైందమ్మా? స్కూల్లో దెబ్బ తగిలిందా? చూపించు, మంత్రం వేసేస్తా, నొప్పి ఉండదు. నో నాకేం కాలే. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తెలుసుగా, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుందని. మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఏడవకు నానమ్మా, నేనేడవనులే. మరే నా ఫ్రెండు మ్యాక్స్ తెలుసుగా? తెలుసు. వాళ్ళ మమ్మీ డాడీ డైవర్స్ తీసుకున్నారు కదా. వీక్ డేస్లో మమ్మీ దగ్గర, వీకెండ్స్లో డాడీ దగ్గర ఉండేవాడు. ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండు, మమ్మీకి బాయ్ ఫ్రెండ్ వచ్చారు. డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకువెళ్ళడం మానేశాడు. మమ్మీ ఏమో వీడిని బాగా పనిష్ చేస్తుంది. మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీడిని బాగా పనిష్ చేస్తున్నాడట. మ్యాక్స్ని వెల్ఫేర్ సెంటర్లో చేరుస్తారట. అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లలను చేరుస్తారట. వాడు చాలా దిగాలుగా ఉన్నాడు నానమ్మ. తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగాడు. వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి. అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత, ఏడవకు నాన్న, మ్యాక్స్ వెళ్ళిపోతే మరో ఫ్రెండ్ దొరుకుతాళ్లే. వెల్ఫేర్ సెంటర్స్లో పిల్లల్ని బాగా చూసుకుంటారమ్మా. అక్కడ ఎవరూ పిల్లల్ని కొట్టరు. మంచి స్కూల్స్లో చదివిస్తారు. నువ్వే మ్యాక్స్ గురించి బెంగ పెట్టుకోకు అంటూ వాడి వెన్ను నిమ్మరసాగింది. నేనేం మ్యాక్స్ గురించి ఏడవటంలే, ఉక్రోషంగా అరిచినట్లన్నాడు శుభం. మరి అయోమయంగా అంది సుజాత. నీకు తెలుసా నానమ్మ, మమ్మీ డాడీ కూడా డైవర్స్ తీసుకునేటట్టున్నారు. నానమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం. చాచా, అలాంటిదేమీ లేదమ్మా. నీకు తెలీదు నానమ్మ. లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు. రోజూ గట్టిగా అరుచుకుంటున్నారు కూడా. మ్యాక్స్ మమ్మీ డాడీ కూడా డైవర్స్కి ముందు ఇలాగే చేసేవారట. నాకు తెలుసు, వీళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటారు బావురుమన్నాడు శుభం. మనవణ్ణి నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు. పసివాడు ఎంత వేదన పడుతున్నాడు. పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దరికం ఎందుకు? దొంగలు తోలడానికా? అవును, చెప్పాలి. విని ఆచరిస్తే మంచిదే, లేకపోతే వాళ్ళ కర్మ. నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాల్లోకి వచ్చింది. నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోళ్ళని చూస్తూ, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది సుజాత. మాట్లాడడానికి ఏమీ లేదమ్మా అంటున్న కొడుకును ఆపి, అదే మీ చదువుకున్న వాళ్లతో ఉన్న సమస్య అంది. మాట్లాడాలనుకుంటే మాట్లాడు, కానీ ఫలితం ఉండదు. మనం చేసే ప్రతి పనిలోనూ లాభం ఉండాలనుకుంటే జీవితం వ్యాపారం అవుతుంది. సినిమా డైలాగ్స్ చెప్తున్నావమ్మా. సినిమాలు జీవితాల్లోంచే వస్తాయిరా. ఇన్నేళ్ల మీ ప్రేమ, 10 ఏళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకైంది నాన్న? ఒక్కసారి ఒకరినొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి. మీరు ఆనందంగా గడిపిన సమయాలు అస్సలు లేవా? ఇద్దరూ ఇలా పిల్లి కుక్కల్లా పోటాడుకోవడానికి కారణాలేమిటి? ఒకరి మీద ఒకరికి ఇష్టం పోయిందా? లేక మరెవరి ఆకర్షణలోనైనా పడ్డారా? సుజాత ప్రశ్న పూర్తి కాకుండానే ఇద్దరూ ఒకేసారి అదేం కాదు అని జవాబిచ్చారు. మరి నీకు తెలుసు కదా, నేను వారంలో 5 రోజులు ట్రావెల్ చేయాలి. ఇంటికొచ్చేసరికి భోజనం ఉండదు, బట్టలు వాష్ అయి ఉండవు. ఇల్లు పరమ బీభత్సంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ కోడల తీరంతే. రాను రాను నువ్వే చేసుకోవచ్చు కదా నన్ను అనకపోతే అంటుంది. 4 గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అలసిపోయి వస్తే, సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు? నా లైఫ్కి బ్యాచులర్ లైఫ్కి తేడా ఏమిటి? రోజూ నీ నస భరించలేను, వేరే మార్గం చూడు అంది. వేరే మార్గం అంటే విడిపోవడమా అన్నాను. రోజూ తిట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోవడమే మేలు అంది. సరే అని విడాకులకు ఏర్పాట్లు చేస్తున్నా అన్న కొడుకు మాటల్లో మొత్తం సమస్య అర్థం అయింది సుజాతకి. సరే, నీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా. నీకు తెలుసా, మీ అమ్మా నాన్న మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో కోడలతో అంది సుజాత. ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తమ్మ. ఇక నా వైపు నుంచి అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్. వంటమాట దేవుడెరుగు, మంచినీరు తాగడానికి కూడా సమయం ఉండదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏ పాటి సమయం చిక్కినా శుభంగాడి ఫుడ్ ప్రిపేర్ చేయడం, వాడి బట్టలు వాష్ చేయడంతోనే సరిపోతుంది. మరి వరుణ్ బట్టలు నావి వెనకబడతాయి. శుభం స్కూలు 40 మైళ్ళ దూరం. రోజూ వాడిని దింపాలి తేవాలి అంటే సుమారు 40-80 మైళ్ళ ప్రయాణం. అదీ కాక వాడిని స్విమ్మింగ్కి, సాకర్ క్లాసులకి తీసుకువెళ్ళాలి. వీకెండ్స్లో చిన్మయ మిషన్ క్లాసులకి తీసుకువెళ్ళాలి. నాది శరీరమే, నాకు రెస్ట్ కావాలి. నీ బట్టలైనా మిషన్లో వేసుకోవచ్చుగా అంటే నాకు టైం లేదంటాడు వరుణ్. వీక్ డేస్లో ఎలాగూ ట్రావెల్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసుల కన్నా శుభాన్ని వరుణ్ తీసుకువెళ్తే నాకు బట్టలు వాష్ చేసుకోవడానికి, డిష్ వాషర్ లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది కదా.
వర్ష తన ఇబ్బందులు చెప్పుకుపోతుంది. నిజమే, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ, పని కూడా ఎక్కువే. అమెరికాలో ఉన్న వాళ్ళకైతే పండుగ పబ్బాలకు సెలవులు కూడా ఉండవు. పొద్దుట అమెరికా కస్టమర్తో మాట్లాడాలి. పనిచేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవాళ్ళు వాళ్లతో మాట్లాడాలి. కాబట్టి వీరికి రాత్రి పగలు తేడా లేదు. చేసే పనికి అంతు పొంతు కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఇటు పుల్ల అటు పెట్టకుండా పెరిగిన పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలో పెద్ద జీతం అనగానే ఆకాశంలో విహరిస్తారు. వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్ళో పెద్దలు కుదిర్చిన పెళ్ళో అయ్యి ఒకరో ఇద్దరు పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి. సరైన నిద్రాహారాలు లేక, పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించడం మొదలు పెడతారు. కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు. విడాకులే వారి సమస్యకి పరిష్కారం అనుకుంటున్నారు. ఆలోచనలోంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా, బామ్ రాసుకుంటామా? కొడుకుని అడిగింది సుజాత. నువ్వు మరీనమ్మా, తల ఎవరైనా నరుక్కుంటారా? మరి మీరు అదే చేస్తున్నారు కదా. ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకుని మందు వేయాలి గాని ఇదేమిట్రా? అంటే మేము అనవసరంగా రియాక్ట్ అవుతున్నామన్నా? మాకు ఆలోచించే శక్తి లేదనా? శక్తి ఉంది, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడ ఉన్నట్లు? అలా అడిగావు, బాగుంది. సమస్య మీ ఉద్యోగాల్లో ఉంది. అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా? ఆ తొందరే వద్దనేది. సమస్యకి తగిన చర్య తీసుకోవాలి. వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని నువ్వు, తిన్న కంచం తీయలేదని కాళ్ళు కోర్టుకెక్కితే ఎలా? చిన్నవాడైన శుభం చక్కగా తన వాదన వినిపించాడు. వాడి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? నీ చిన్నప్పుడు ఏమిటి, ఇప్పటికీను నాకు మీ నాన్నకు ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు. అంత మాత్రాన విడిపోయామా? కొన్నిసార్లు ఆయన మాటకు నేను విలువిచ్చి పాటించాను. కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను. దేనికైనా పట్టు విడుపు ఉండాలి. సరే, మీరన్నట్లుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులు ఇచ్చేసుకుని మరో భాగ్యస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావని గ్యారంటీ ఉందా? అలా జరిగితే మళ్ళీ విడాకులా? శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా. నేను కొన్ని సలహాలు ఇస్తాను, ఆలోచించండి. నచ్చితే పాటించండి, సరేనా? మేము ఎవరికీ తల వంచం. మమ్మల్ని ఏ బంధాలు కట్టిపడేయలేవు. మేం సర్దుకోలేం. కానీ ఎదుటివారు అన్నిటికీ ఒదిగి ఉండాలి. ఇది మీ అభిప్రాయం. ఇది న్యాయమేనా? ఒకరు ఒక మెట్టు ఎక్కాలి, అవసరమైతే ఒక మెట్టు దిగాలి. మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి వాడాలి గాని నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా? ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది. ఒక్కటి చెప్పండి, మీ బాస్తో అభిప్రాయ భేదం వస్తే ఏం చేస్తున్నారు? సర్దుకుపోతున్నారా? మాటకు మాట అని దెబ్బలాడుతున్నారా? మాటకు మాట అంటే వెంటనే ఫైరే. కస్టమర్తోనూ ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మీ సబార్డినేట్స్తోనూ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు, అవునా? మరి మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తుంది? మా కాలంలో ఆఫీసులో పని కాబట్టి మేము ఆఫీస్ని గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీస్ కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది. మీ చేసే ఉద్యోగం 30 ఏళ్ళు మాత్రమే, అది గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని గమనించిన తర్వాత నాకు బోధపడింది ఏమిటంటే, ఇంటి పనులు నేనెందుకు చెయ్యాలి, మగవాణ్ణి అనే అహంకారం నీది. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనెందుకు చెయ్యాలి అనేది వర్ష అభిప్రాయం. మొత్తం మీ సమస్యలకు ఇదే కారణం. దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ చెబుతాను, వినండి. ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోండి. పిల్లాడి స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు 40 మైళ్ళ దూరం ప్రయాణం తగ్గి నీకు అలసట తగ్గుతుంది. వండుకోవడానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని, లేకపోతే అసలు తినక నీరసపడి ఆ కోపం పిల్లాడి మీదో భర్త మీదో చూపించే బదులు ఇండియన్ స్టోర్లో దొరికే కూరలు తెచ్చుకుని అన్నం వండుకుంటే సరి. లేదా ఇళ్లలో తయారు చేసి హోమ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లతో రోజువారీ ఏర్పాటు చేసుకున్న హాయిగా గడిచిపోతుంది. మరో ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్మెంట్. మన శరీరాన్ని, మైండ్ని అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి. శని ఆదివారాల్లో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకండి. మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి. 3-4 నెలలకోసారి ఔటింగ్కి వెళ్ళిరండి. ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం. ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి. మీ జీవితాలు మీవే కాదన్ను, కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలిగా. మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు. మరి వాడు చేసిన పాపం ఏంటి? మీరు ఎదుర్కొన్న సమస్యలు మేము ఎదుర్కోలేదా? మీకు కనీసం ఆర్థిక సమస్య లేదు, కానీ మా దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు. ఓ వీకెండ్ సినిమా అని, మరో వీకెండ్ పార్క్కని తక్కువ ఖర్చుతో ఉండే వాటిని ఎంచుకునేవాళ్ళం. అంతేకాని పిల్లల్ని ఇంటిని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఒదిగి ఉండడం తప్పు కాదు. ఒకరు కోపంలో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి.
అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. సంసారం సాగరం అన్నారు కానీ సంసారం సమరం అనలేదు. ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీకు నచ్చితే ఆచరించండి, లేదా మీ ఇష్టం. నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. నేను వాడిని అనాథగా వదల్లేను అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. తన సూచన వాళ్ళకి ఆమోదయోగ్యమవుతుందో కాదో తెలియని ఆందోళన తెలతెలవారే వరకు నిద్రను ప్రసాదించలేకపోయింది. శుభం మెల్లగా నానమ్మ అని పిలవడంతో మెలకువ వచ్చింది సుజాతకి. పద నానమ్మ, బ్రష్ చేసుకుందో అనడంతో తలుపు తీసింది సుజాత. సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మానాన్నని నమ్మలేనట్లు చూశాడు శుభం. ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులని, డైనింగ్ టేబుల్ పైన పెట్టిన పువ్వులను, కేక్ని చూసి వావ్, ఐ లవ్ యూ మమ్మీ డాడీ, నానమ్మ దా ఫ్యామిలీ హగ్ టైం అంటున్న శుభం మోహన్లో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత. 1 సెకండ్ అని మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.